రాజస్థాన్ మైదానాలు. ఈ రాజస్థాన్ మైదానాల యొక్క విశిష్టత, ఆరావళి పర్వతాలకు తూర్పున గల అర్ధ శుష్క సెమీ యారిడ్ అంటాం, అర్ధ శుష్క శీతోష్ణస్థితి గల సారవంతమైన ప్రాంతాన్ని రాజస్థాన్ బగర్ అంటాం. అంటే రాజస్థాన్ మైదానాల్లో ప్రధాన లక్షణాల గురించి చర్చించు. ఇవి ఆరావళి పర్వతాలకు తూర్పున గల అర్ధ శుష్క శీతోష్ణ స్థితి ఉన్నటువంటి సారవంతమైన ప్రాంతాన్ని రాజస్థాన్ బాగర్ అంటాం. ఈ మైదానానికి పశ్చిమ ప్రాంతంలోనే శుష్క శీతోష్ణ ప్రాంతమే ఈ మరుస్థలి. అంటే ఇక్కడ మనకి రాజస్థాన్ మైదానానికి సంబంధించినటువంటి వివరాల గురించి చెప్తున్నాడు. ఏంటండి, రాజస్థాన్ అనంగంలోనే అన్ని ప్రాంతాలు రాజస్థాన్లో ఎడారి ప్రాంతాలు కావు. రాజస్థాన్లో కూడా సారవంతమైనటువంటి ఒండ్రు మైదానాలు ఉన్నాయి, సారవంతమైనటువంటి వ్యవసాయ భూములు ఉన్నాయి, కొంత ప్రాంతం ఎడారితో ఉంది. అయితే ఇక్కడ ఆరావళి పర్వతాలకు తూర్పున, ఇందాక మనం చెప్పుకున్నాం, ఆరావళి పర్వతాలు భారతదేశానికి వాయువ్యంగా నైరుతి నుంచి ఈశాన్యం వరకు సుమారు 800 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి అనుకున్నాం. వాటికి తూర్పు వైపున అర్ధ శుష్క ప్రాంతంలో అంటే సెమీ యారిడ్ ప్రాంతంలో సారవంతమైన నేలలు ఉన్నాయి. ఆ సారవంతమైన నేలలు ఏమన్నామంటే రాజస్థాన్ బంగారు అన్నాం. రాజస్థాన్ అంటే బంగారు నేలలు ఇందాక అనుకున్నాం, సారవంతమైన నేలలు వ్యవసాయానికి ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ రాజస్థాన్ బగర్ అన్నాం. ఈ నేలలకు పశ్చిమ ప్రాంతంలో, ఈ నేలలకు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి శుష్క ప్రాంతమే మనకి మరుస్థలి, అసలైనటువంటి ఎడారి ఈ నేలలకు పశ్చిమంగా విస్తరించి ఉంది. దాన్ని మనం ఏమన్నామంటే మరుస్థలి, అంటే రాజస్థాన్ ఎడారి. ఈ మైదానంలోనే, అంటే ఈ మరుస్థలి మైదానంలోనే మనకి ఇక్కడ లూని నది, బాణి నది అనేటువంటి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ లూని నది మనం తీసుకుంటే కనుక దీన్ని ఎక్సోటిక్ రివర్ అని కూడా అంటారు. ఏంటంటే అది ప్రవహిస్తూనే అంతర్ధానం అయిపోతుంది, ఎందుకంటే ఎడారి గుండా ప్రవహిస్తుంది కాబట్టి. ఇలా ఎడారి గుండా ప్రవహించి అంతర్ధానం విడుదల నదులనే ఎక్సోటిక్ నదులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ లూని నది అలాంటి నదిగా చెప్పుకోవచ్చు. ఈ లూని నదితో పాటు బాణి అనే నదులు కూడా ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం ఈ పటం తీసుకుంటే కనుక మనకు అర్థమైంది. ఇదేంటయ్యా అంటే ఇది రాజస్థాన్ ఫిజికల్ రీజియన్. రాజస్థాన్ ఫిజికల్ రీజియన్ మనం తీసుకుంటే ఇక్కడ మనకి పర్వతాలు, అరావళి పర్వతాలు ఇలా విస్తరించి ఉన్నాయి. ఈ అరావళి పర్వతాలకు తూర్పుగా ఈ మైదానాలు ఇక్కడ విస్తరించి ఉన్నాయి. అయితే ఆ మైదానాలకి పశ్చిమంగా తీసుకున్నప్పుడు, ఈ ఐదు తీసుకున్నప్పుడు ఇదంతా కూడా ఎడారి ప్రాంతం. ఇదంతా ఎడారి ప్రాంతం, ఇసుక ఎడారి, అంటే శుష్క అనుకున్న మరుస్థలి ప్రాంతం ఇది అనుకున్నాం. ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క గ్రీన్, ఆకుపచ్చ రంగు, అదేవిధంగా బ్లూ రంగులు మనకు తీసుకుంటే కనుక ఇవి కొంత సారవంతమైనటువంటి నదులుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి అరావళి పర్వతాలు. ఈ అరావళి పర్వతాలకు తూర్పుగా ఉన్నటువంటిది మనకి ఈస్టర్న్ ప్లెయిన్స్ అన్నాము. ఇవి సారవంతమైనవి. అదే పశ్చిమంగా కనుక తీసుకుంటే, దీనికి పశ్చిమంగా తీసుకుంటే ఇవన్నీ కూడా ఇదంతా పసుపు పచ్చలో కనిపిస్తుందంతా కూడా ధార్ ఎడారి ప్రాంతం. దాన్ని మనం మరుస్థలి అని కూడా పిలుస్తాం. మరుస్థలి అనేది కూడా దాన్ని పిలుస్తాం. ఇక ఈ మరుస్థలి ప్రాంతంలోనే, అదే ఈ రాజస్థాన్ మైదాన ప్రాంతంలోనే మనకి ప్రసిద్ధి చెందిన సరస్సులు కూడా ఉన్నాయి. వాటిల్లో సాంబార్ సరస్సు, దిద్వా సరస్సు, దేబార్ అనేటువంటి సరస్సులు ఉన్నాయి. అంటే రాజస్థాన్ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి సరస్సులు ఏంటయ్యా? సాంబార్ సరస్సు, దిద్వా సరస్సు, దేబార్ సరస్సు. ఇక రాజస్థాన్లోని ఉప్పు నీటి సరస్సులను ఏమంటారంటే దాండియాలు లేదా ప్లయాలు అని పిలుస్తారు. అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఉప్పు నీటి సరస్సులను దాండియాలు లేదా ప్లయాలు అని పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకు స్థానికంగా ఒక పేరు ఉంది, రోహి. రోహి అంటే ఏంటండి? ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్నటువంటి సారవంతమైనటువంటి ప్రాంతాలను రోహి అని పిలుస్తారు. అంటే రోహి అంటే రాజస్థాన్లో స్థానికంగా ఆరావళి పర్వతాలకు మనకి పశ్చిమంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం రోహీలు అని పిలుస్తారు. రోహి అని పిలుస్తారు. ఇది ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా, అంటే ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్నటువంటి సారవంతమైన ప్రాంతాన్ని రోహి అని పిలుస్తారు. ఇది రాజస్థాన్ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికమైనటువంటి అంశాలు. ఓకే అండి, రాజస్థాన్ మైదానంలో ఉన్నటువంటి సరస్సుల గురించి తెలుసుకున్నాం, ప్రవహిస్తున్న నదుల గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా స్థానికంగా సారవంతమైన ప్రాంతాన్ని రోహి అంటారని కూడా తెలుసుకున్నాం. ఇక రాజస్థాన్లోనే స్థానికంగా, అంటే రాజస్థాన్లోని మరుస్థలి భూమిలో, అంటే స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పేర్లు మనం అక్కడే గమనిస్తాం మన భారతదేశంలో. వాటిని గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో ప్రధానంగా ద్రియాస్ అంటే కదిలే ఇసుక దెబ్బలు అంటే
ఎడారి ప్రాంతంలో ఈ మరుస్థలి ప్రాంతంలో ఈ యొక్క గాలులు అత్యధిక వేగంతో వీయటం వలన ఇవి ఇసుక దిబ్బలు కొన్ని ప్రయాణిస్తూ ఉంటాయి. ఇసుక దిబ్బలు అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి గాలితో పాటు ఇసుక రేణువులు కదులుతూ కొన్ని ప్రాంతాల్లో నిక్షేపం జరుగుతూ ఇసుక దెబ్బలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలా స్థానికంగా ఏర్పడేటువంటి ఇసుక దెబ్బలనే మనం ఏమన్నామంటే ద్రియాస్ అని చెప్పి అన్నాం. అంటే కొంచెం ప్రత్యేకమైన ఆకారం అర్ధచంద్రాకారంలో ఉంటాయి. ఆ ఆకారాలను బట్టి కూడా వాటికి వివిధ రకాలైనటువంటి పేర్లు మనకి ఎడారులో పిలుస్తూ ఉంటారు. వాటిలో మరొకటి ద్రియాస్. ఆ తర్వాత సైఫ్, ఇది కూడా మరొక రకమైనటువంటి ఇసుక దెబ్బ. అరబ్బుల కత్తిని పోలినటువంటి ఇసుక, అరబ్బు కత్తి ఆకారంలో గనక ఇసుక దిబ్బ నిక్షేపం జరిగితే దాన్ని ఏమంటారంటే సైఫ్లు అని పిలుస్తారు. అదేవిధంగా మరొక ఆకారం బార్కన్స్, అర్ధచంద్రాకారంలో ఏర్పడినటువంటి ఇసుక దిబ్బలను బార్కన్స్ అంటారు. ఇవి వరల్డ్ జాగ్రఫీలో కూడా మనం వీటి గురించి చర్చించుకుంటాం. అంటే ఈ యొక్క గాలి ద్వారా, అంటే యారిడ్ రీజియన్లో గాలి ద్వారా ఏర్పడిన ఎడారి ప్రాంతంలో గాలి వలన ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి ఇసుక దెబ్బలను పట్టి మనం వాటికి ఆ పేర్లు పిలుస్తాం. అదేవిధంగా మన రాజస్థాన్లోని ఈ దారియడారి లేదా మరుస్థలి ప్రాంతంలో కూడా ఈ ద్రియాస్ అని చెప్పి, సైఫ్ అని చెప్పి, బార్కన్స్ అని చెప్పి పిలుస్తుంటారు. అంటే సైఫ్ అంటే అరబ్బుల కత్తిని, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బార్కన్స్ అంటే అర్ధచంద్రాకారం, ఇది కూడా ఇసుక దెబ్బే. అర్ధచంద్రాకార ఆకారం అంటే బార్కన్స్ అంటాం. అదేవిధంగా కదిలే ఇసుక దెబ్బలు ద్రియాస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇక మరొకటి తీసుకుంటే కనుక రిఫ్యూల్స్. రిఫ్యూల్స్ అంటే అలల ఆకారంలో ఏర్పడినటువంటి ఇసుక దెబ్బలను రిఫ్యూల్స్ అంటాం. అంటే అలల ఆకారంలో గనక ఏర్పడితే గనక అలా అలల ఆకారంలో ఏర్పడినటువంటి ఇసుక దెబ్బలను రిఫ్యూల్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, రాజస్థాన్ మైదానాల తర్వాత రాజస్థాన్లో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి భూస్వరూపం, ఒక ప్రత్యేకమైన భూస్వరూపం ధార్ ఎడారి ప్రాంతం. దీన్ని మనం మరుస్థలి అని కూడా పిలుస్తాం, మరుస్థలి ప్రాంతం అని కూడా పిలుస్తాం. ఇది భారతదేశానికి వాయువ్యంగా, అసలు వాస్తవానికి భారతదేశానికి వాయువ్యంగా రాజస్థాన్ రాష్ట్రం ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోనే రాజస్థాన్ రాష్ట్రానికి వాయువ్యంగా, రాజస్థాన్ రాష్ట్రంలోనే వాయువ్యంగా ఇది విస్తరించి, అంటే భారతదేశానికి వాయువ్యంగా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రానికి కూడా వాయువ్యంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. దీని విస్తీర్ణం సుమారు 2 లక్షల చదరపు కిలోమీటర్లు. అయితే భారతదేశంలో విస్తరించినటువంటి ఈ మరుస్థలి లేదా రాజస్థాన్ ధార్ ఎడారి అనేది 1.75 లక్షలు ఉంది. అంటే ఇది భారతదేశంతో పాటు కొంత భాగం పాకిస్తాన్లో కూడా విస్తరించి ఉంది ఈ ధార్ ఎడారి ప్రాంతం. ఓకే అండి, సో మొత్తం సుమారుగా 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించుంటే 1.75 లక్షల చదరపు కిలోమీటర్లు భారతదేశంలో ఉండగా మిగిలినటువంటి 25,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాకిస్తాన్లో విస్తరించి ఉంది ఈ ధార్ ఎడారి ప్రాంతం. అదేవిధంగా మన భారతదేశంలో రాజస్థాన్తో పాటుగా ఇది రాజస్థాన్ ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి రాష్ట్రాలైనటువంటి మనకి కొంత హర్యానా, కొంత పంజాబ్, కొంత గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఈ కొంత మరుస్థలి భూమి అంటే రాజస్థాన్ ఎడారి ప్రాంతం అనేది విస్తరించి ఉంది. సో ఇది ఎక్కువ భాగం రాజస్థాన్లో ఉన్నప్పటికీ రాజస్థాన్ రాష్ట్రం యొక్క సరిహద్దులను అనుకుని ఉన్నటువంటి రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇది కొంత విస్తరించి ఉంది. నెక్స్ట్ గంగా మైదానం. మరి ఈ గంగా మైదానం ఎక్కడ విస్తరించి ఉంది, ఎలా ఏర్పడిందో చూద్దాం. గంగా నది దాని ఉపనదులు ఏర్పాటు చేసినటువంటి మైదానాన్ని మనం గంగా మైదానం అని చెప్పి పిలుస్తాం. ఈ గంగా నది దాని ఉపనదులు ఏంటండి? యమున, శారద, కోసి, గండక్, రామ్గంగా, ఘాగ్రా ఇలా మొదలైనటువంటి గంగా నది ఉపనదులు మరియు ప్రధాన నది అయినటువంటి గంగా నది అవి ప్రవహించేటువంటి మార్గంలో తనతో పాటు తీసుకొచ్చినటువంటి సారవంతమైనటువంటి ఒండ్రు మట్టితోటి ఏర్పాటు చేసినటువంటి మైదానమే ఈ గంగా మైదానం. మరి ఈ గంగా మైదానం విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి మనం ఈ క్రింది విధంగా విభజించవచ్చు. గంగా మైదానం ఏంటయ్యా అంటే అది ఎగువ గంగా మైదానం, మధ్య గంగా మైదానం, అదేవిధంగా దిగువ గంగా మైదానం. అంటే గంగా నది ప్రవహిస్తూ ఉన్న మార్గంలో అవి ఏర్పడినటువంటి ప్రాంతాన్ని బట్టి గంగా మైదానాన్ని మనం 3 భాగాలుగా విభజించాం. అదేంటయ్యా అంటే ఎగువ గంగా మైదానం. ఇది ఎక్కడుందండి ఎగువ గంగా మైదానం అంటే హిమాలయ పర్వతాలలో గంగా నది జన్మించిన తర్వాత మైదానాల్లోకి ప్రవేశించగలనే అవి ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి మైదానం. ఆ మైదానాన్ని మనం ఎగువ గంగా మైదానం అన్నాం. ఇది ఉత్తరప్రదేశ్, రోహిల్ఖండ్, అవధ్ మైదానాలలో భాగంగా ఉన్నాయి. అంటే ఈ ఎగువ గంగా మైదానాల్లో భాగంగా తీసుకుంటే రోహిల్ఖండ్, అదేవిధంగా అవధ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మైదానాలను మనం ఏమన్నామంటే ఎగువ గంగా మైదానము అన్నాం. అదేవిధంగా మధ్య గంగా మైదానం. ఈ మధ్య గంగా మైదానం ఎక్కడ ఉందండి? బీహార్ ప్రాంతంలో విస్తరించి ఉంది.
అంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ నుంచి ప్రవహిస్తూ బీహార్ రాష్ట్రంలోకి గంగానది ప్రవేశించిన తర్వాత అక్కడ బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి మైదానాన్ని మధ్య గంగా మైదానం అన్నాము. అదేవిధంగా బీహార్ నుంచి క్రమంగా ఇది తూర్పుకు ప్రవహించుకుంటూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశించి ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్లోకి ప్రవేశించే ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇది ప్రవహిస్తుంది. ఆ పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేసినటువంటి మైదానమే దిగువ గంగా మైదానంగా మనం పేర్కొంటాం. సో కాబట్టి బీహార్లో ఉన్నటువంటి మధ్య గంగా మైదానం, ఆ తర్వాత ఇది దిగువ గంగా మైదానం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విస్తరించి ఉంది. ఈ విధంగా గంగా మైదానం అనేది 3 భాగాలుగా ఎగువ గంగా మైదానం, మధ్య గంగా మైదానం, దిగువ గంగా మైదానం అని చెప్పి మనం పేర్కొంటాం. ఇక్కడ కనుక మనం ఈ బొమ్మలో చూస్తే గంగా నది ప్రవహిస్తుంది ఎట్లా ఉంచదు. ఇది గంగా నది ఈ విధంగా ప్రవహిస్తూ సముద్రంలో కలిసే ముందు ఇక్కడ ఉత్తరప్రదేశ్ అదేవిధంగా రోహిల్ఖండ్ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి మైదానాన్ని అప్పర్ గంగా ప్లెయిన్ అంటే ఎగువ గంగా మైదానం అన్న. అదేవిధంగా చూడండి ఇక్కడ మిడిల్ గంగా ప్లెయిన్, ఇక్కడ మిడిల్ గంగా ప్లెయిన్ ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా లోవర్ గంగా ప్లెయిన్ ఇది ఎక్కడ ఉందండి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. సో ఈ విధంగా గంగా మైదానాన్ని అంటే గంగా నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రాంతం ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఎగువ గంగా మైదానం, బీహార్ ప్రాంతంలో మధ్య గంగా మైదానం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మనకి ఇక్కడ దిగువ గంగా మైదానం అని చెప్పి మనం 3 రకాలుగా విభజించాం.